कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरिः ओम्। प्रहसितं प्रिय प्रेमवीक्षणं विहरणं च ते ध्यानमङ्गलं। प्रहसितं प्रिय प्रेमवीक्षणं विहरणं च ते ध्यानमङ्गलं। रहसि संविदो या हृदि स्पृशः रहसि संविदो या हृदि स्पृशः कुहक नो मनः क्षोभयन्ति। रहसितं प्रिय प्रेमवीक्षणं विहरणं च ते ధ్యానమంగళం. ఇప్పటి వరకు 9 మంది గోపికలు 9 కోణాల్లో భగవంతుణ్ణి కీర్తించినటువంటి అసమానమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ గోపిక గీతాలని చూచాం. ఇప్పుడు 10వ గోపిక ప్రవేశిస్తూ ఉంది. ఈ 10వ గోపిక స్వామిని 4th లైన్ కుహక. కుహక అంటే కుహక అంటే మోసగాడ అని అర్థం. బాగుంది. కొత్తగా ఈరోజు కుహక అంటే కపటవర్తనుడా అంటే ఒకటి లోపల పెట్టుకొని ఒకటి బయటికి ప్రదర్శించేటువంటి వాడిని కుహక అంటారు. అట్లా అడ్రస్ చేస్తూ ఉంది కుహక. అయ్యా కృష్ణ, ఒక్క మాట విను. ప్రహసితం నీ యొక్క నవ్వు, ప్రేమ వీక్షణం ప్రేమతో కూడినటువంటి నీ చూపు, ప్రేమ చూపు, విహరణం తే విహరణం నువ్వు విహరించినటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో అవి ధ్యానమంగళం. కాబట్టి వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటే మంగళప్రదమైనటువంటి ధ్యానం మాకు కలుగుతూ ఉంది. రహసి సంవిదో యా హృది స్పృశ. రహసి కాబట్టి ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశంలో హృది స్పృశ మా హృదయాల్ని స్పృశిస్తూ యా సంవిద నీ యొక్క భాషలు ఏవైతే ఉన్నాయో కుహక, ఓ కపట వర్తనుడా, నో మనః క్షోభయంతి. నో అంటే నహ, నహ అంటే మా యొక్క అని అర్థం. నో మనః మా యొక్క మనసులు క్షోభయంతి. క్షోభయంతి అంటే కలత పెడుతూ ఉన్నాయి, వ్యధకు గురి చేస్తున్నాయి. హి కదా. కాబట్టి ఇవన్నీ కూడాను మమ్మల్ని ఎన్నో బాధలకి గురి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బాగానే ఉన్నాయి. నీ నవ్వు ప్రహసితం, నీ విహరణం, నీ ప్రేమ చూపులు, నువ్వు రహస్యంగా మాతో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడాను మా హృదయాన్ని స్పృశిస్తూ ఉంటే మా మనసు ఎంత క్షోభ చెందుతూ ఉందో. కుహక, హే కపటవర్తుడా, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని ప్రవర్తించేటువంటి వాడా, నీకేం అర్థమవుతుంది ఈ బాధలన్నీ కూడాను? కనుక నీకు అర్థం కావాలంటే కృష్ణ నీకు ఎప్పుడూ అర్థం కాదు ఇది. ఎందుకని? నువ్వు ఒక గోపికవైతే తప్ప నీకు అర్థం కాదు ఇది ఎప్పుడు. కనుక మేము పడేటువంటి బాధ ఇది ఎలాంటిది? గాయలకి గతి గాయల జానే. ఒక దెబ్బ తగిలితే ఆ బాధ ఏంటో దెబ్బ తగిలినోడికి తెలుస్తుంది, కానీ ఇతరులకు తెలిసేటువంటి అవకాశం లేదు కదా. కాబట్టి మేము నీకోసం బాధపడుతూ ఉన్నాం కనుక మేము క్షోభకు గురవుతూ ఉన్నాం. నువ్వు బాధపడడానికి నీకు ఇంకో కృష్ణుడు లేడు కదా. చెప్పు, నీవే కృష్ణుడివి, నీవే సదానంద స్వరూపుడివి. నీకు ఈ బాధలన్నీ తెలిసేటువంటి అవకాశం లేదు కనుక కుహక అనేటువంటి పదప్రయోగం. ఇప్పుడు ప్రహసితం భగవంతుని యొక్క నవ్వు వెరీ బ్యూటిఫుల్. మనం కూడా నవ్వుతాం, పழுదమైనట్టే ఉంటుంది. ఇప్పుడు నవ్వు ఏంది ఇది?
నవ్వు పళ్ళు దోమినట్టే ఉండలే. ఇప్పుడు బ్రష్ పెట్టే ముందు దీనికి దానికి ఏముంది? భగవంతుడు నవ్వితే ఉంది. సరేనా? మన నవ్వు ఏడుపు లాంటిది. భగవంతుడు నవ్వాలి. ప్రహసితం ప్రియా, ప్రియుడా, ఫస్ట్ ప్రియుడా అంటుంది. నీ ప్రహసితం, నీ నవ్వు ఎట్లాంటిది అంటే అయ్యా ఊహకు అందదు. కారణం, స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది. అది లైట్ యొక్క నవ్వు. స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది కదా, అది లైట్ యొక్క నవ్వు. స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతూ ఉంది, అది ఫ్యాన్ యొక్క నవ్వు. మొగ్గ వికసిస్తే ముకుళితంగా ఉండేటువంటిది, ముడుచుకొని ఉండేటువంటి మొగ్గ వికసించిందనుకోండి పువ్వుగా, అది దాని యొక్క నవ్వు. కాబట్టి మొగ్గ నవ్వాలి అంటే అది పువ్వుగా వికసించాలి అని అర్థం. కాబట్టి హే భగవాన్, అది వీరా, ప్రియా, ఓ ప్రియుడా, నువ్వు అవ్యక్తంగా ఉండేటువంటి వాడివి, నువ్వు అవ్యక్త చైతన్యానివి. ఈ అవ్యక్తమైనటువంటి చైతన్యం ఏదో అది సృష్టి రూపంలో గనక వ్యక్తమైతే అది నీ నవ్వు. అదే నీ నవ్వు. కాబట్టి స్విచ్ వేస్తే లైట్ వెలిగితే అది నవ్వు బల్బుకి. కానీ అవ్యక్తంగా ఉండేటువంటి నీవు, బీజ రూపంలో ఉండేటువంటి నీవు మొగ్గగా ఉన్నప్పుడు అది విరబూసే అవకాశం లేదు కదా. మొగ్గ పువ్వు అయిందనుకోండి, ఎట్లాగైతే వికసిస్తుందో, అంటే అవ్యక్తంగా ఉండేటువంటిది ఏ విధంగా అయితే వ్యక్తమవుతుందో అట్లాగే భగవాన్ నీ యొక్క అవ్యక్తము నుండి, అంటే పరమాత్మ స్వరూపమైనటువంటి నీవు వ్యక్తం కావడం ఏదైతే ఉందో, ఎట్లాగూ మొగ్గ పువ్వుగా విరబూసినట్లుగా ఏదైతే ఉందో అది ఈ ప్రపంచం, ఈ విశ్వం. అందుకే పుష్పహాస. కాబట్టి మొగ్గ వికసించినట్టుగా, పువ్వుగా వికసించినట్టుగా, మొగ్గగా ఉన్నప్పుడు అది ఒక విధంగా ఉంటుంది. మొగ్గకు సువాసన లేదు, మొగ్గకు ఆకర్షణ లేదు, మొగ్గలో మకరందం లేదు, తేనె లేదు, మొగ్గ తుమ్మిదల్ని ఆహ్వానించలేదు. మొగ్గగా ఉంటుందే కానీ దాంట్లో సువాసన లేదు, దాంట్లో మకరందం తేనె లేదు, అది తుమ్మిదల్ని ఆకర్షించను లేదు. అదే గనక పువ్వు అయిందనుకోండి, మొగ్గ పువ్వుగా మారితే అందులో సువాసన, సుగంధం, పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. అందులో తేనె ఉంటుంది గనక పిలవకుండానే తుమ్మిదలు వచ్చి దాని మీద వాలుతాయి. ఎందుకని? తేనె లభ్యమవుతూ ఉంది గనక. కాబట్టి అవ్యక్తంగా ఉండేటువంటిది ఏదో, బీజ రూపంలో ఏదైతే ఉందో అది ఈ సృష్టికి ముందే ఉండేటువంటి ఆది బీజం. ఆది బీజ ఏకలే తుకారాం. ఆది బీజ ఏకలే, ఆది బీజ ఏకలే, ఆది బీజ ఏకలే, ఆది బీజ ఏకలే. व्यापुनि जगता तू ही अनंता, व्यापुनि जगता तू ही अनंता, बहुविध रूप घेसी घेसी, परिअंति ब्रह्मा एकले, घेसी परिअंति ब्रह्मा एकले, आदि बीज एकले, ఆది బీజ ఏకలే. కాబట్టి నువ్వు ఆది బీజం, నీ నుండే వచ్చింది సమస్తం. ఒక బీజం నుండి ఎట్లాగైతే పువ్వు వస్తూ ఉందో, అది కాయ అవుతూ ఉందో, అది మళ్ళీ పండుగ మారుతూ ఉందో, దాంట్లో నుంచి మళ్ళీ బీజం ఉత్పన్నమవుతూ ఉందో, ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడాను నీ నుండే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవ్యక్త స్థితిలో ఉండేటప్పుడు పరమాత్మ బీజ రూపంలో ఉంటాడు. ఇది బీజావస్థ.
ఇది బీజావస్థ, బీజ రూపంలో ఉండేటువంటి స్థితి. అదే విరబూసినప్పుడు ఆ మొగ్గె పువ్వు ఎట్లాగైతే అయిందో అట్లాగే పరమేశ్వరుడు ఈ జగత్తుగా కనిపిస్తూ ఉండాడు. అంటే ఈ జగత్తుగా కారణము తానైన కారణానికి కార్యరూపంలో ఉండేటువంటి జగత్తు తానే. కార్యకారణాలు రెండు కూడాను భగవంతుడే గనక అటువంటి భగవంతుడు నవ్వడమే. ప్లీజ్, ఈ సృష్టి ఏంటో తెలుసా? భగవంతుడు ఒక్కసారి నవ్వితే సృష్టి వెరబూసిందని అర్థం. లెట్స్ ఐ ప్రూవ్ ఇట్. ఏదో స్వామీజీ ఏదో కవిత్వం చెప్తున్నాను అనుకోబాకండి. కారణం ఏంటి? పుష్పహాస, విష్ణు సహస్రనామం. భగవంతుడిని ఏమన్నదో తెలుసా విష్ణు సహస్రనామం? పుష్పహాస. క్లియర్ నా? పువ్వు వంటి నవ్వు కలిగినవాడు వ్యాసుడు. పువ్వు వంటి నవ్వు కలిగినటువంటి వాడు అంటే ముకులాత్మన స్థితానాం పుష్పాణం హాసవత్. కాబట్టి మొగ్గగా ముడుచుకోనుండేవాడు బీజ రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఎవడో ముకులాత్మన స్థితానాం పుష్పాణం హాసవత్. కాబట్టి బీజ రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు ఒక్కసారి నవ్వితే అది పుష్పం. కాబట్టి మొగ్గ విరబూసినట్టుగా పరమాత్మ వ్యక్తరూపం కావడం ఎట్లాగూ ప్రపంచరూపేణ వికాస, ప్రపంచరూపేణ వికాస పుష్పహాస. కాబట్టి ఈ ప్రపంచ రూపంలో అవ్యక్తంగా ఉండేటువంటి బీజ రూపంలో ఉండేటువంటి భగవంతుడు ప్రపంచ రూపేణ వికాస అస్యేతి పుష్పహాస. కాబట్టి పువ్వు లాంటి వాడు అని అర్థం. అందుకని ఎట్లాగైతే మొగ్గ విరబూసినప్పుడు పువ్వుగా తయారైనప్పుడు అందులో సుగంధం ఉందో, ప్లీజ్, అట్లాగే మకరందం ఉందో తేనె, అట్లాగే తుమ్మిదలన్నీ కూడా ఆకర్షింపబడతాయో ఈ సృష్టిలో అట్లాగే మనం ఆకర్షింపబడుతూ ఉన్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, పూల రేకులు రాలిపోతాయి, వాడిపోతాయి, కానీ ఆది బీజం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. నేను దీన్ని ఒక పాటలో రాశాను. అయ్యా ఇదంతా ఏదో కాదు, నీ ఇల్లు, అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకో మా కళ్ళు, అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకో మా కళ్ళు, సొంపైన ఊరేగింపు నిరంతరము, సొంపైన ఊరేగింపు నిరంతరము, కన్నల్లేదెందుకు మా నేత్రము, కన్నల్లేదెందుకు మా నేత్రము, అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకో మా కళ్ళు. మనం ఎట్లాగైతే ఇంట్లో ఉంటామో భగవంతుడు కూడా ఆయన ఇంట్లో ఉండాడు. ఏది ఆయన ఇల్లు? ఈ విశ్వమే ఆయన ఇల్లు గనక ఈ విశ్వంలో ఉండేటువంటి వాడు భగవంతుడే. కానీ హే భగవాన్, నిన్ను చూసి మేము నేర్చుకోవాలి, నీ ఇల్లును చూసి మా ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎందుకని? ఒక్కసారి చూస్తే ఇల్లు అంటున్నాం గనక ఆ ఇంట్లో ఏవేవైతే ఉండాలనో అవన్నీ ఈ జగత్తులో కనపడుతున్నాయి. చూడు, ఊడుపులన్నీ గాలుల కార్యము, ఊడుపులన్నీ గాలుల కార్యము, తడుపులన్నీ వానల క్రమము, ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము, ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము, మురియని మనసులు ఏనాటి శాపము, మురియని మనసులు ఏనాటి పాపము, అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకో మా కళ్ళు.
ఎట్లున్నది అంటే ఇప్పుడు దీన్ని మాట్లాడాలంటే కూడా కొద్ది కష్టంగా ఉంది. ఎందుకంటే పరిస్థితులు మారిపోయాయి, దేశకాల పరిస్థితుల్లో. కొంప చిమ్మేవాళ్ళు ఎవరు ఉండరా? ఏమబ్బా, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూచినటువంటి వ్యవస్థ ఇప్పుడు లేనే లేదు. ఉదయాన్నే లేచి చల్లగా అమ్మగారులు చీపుర్లు చేత పట్టుకొని చిమ్ముతూ ఉంటే, అంటే ముందల చిమ్మి దాన్ని అంతా శుభ్రం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంత పెద్ద విశ్వాన్ని ఏ చీపురు తీసుకెళ్ళి శుభ్రం చేయాలి? ఊడుపులన్నీ గాలుల కార్యము. గాలులు వీచాయంటే అంత చక్కగా ఊడ్చేస్తాయి ఈ ప్రపంచం అంతా. మీరు కావాలంటే వెళ్ళి చూడండి, ఫారెస్ట్కి వెళ్ళి చూడండి. కాబట్టి మనం అడవికి వెళ్ళి చూస్తే కూడా అరణ్యాల్లో కూడా శుభ్రంగా ఉంటుంది, మన ఇళ్ల కన్నా బాగుంటుంది. అందుకని అరణ్యాలు మన ఇళ్ల కన్నా బాగున్నాయి కనుక మన ఇళ్ళని అరణ్యాలుగా మార్చుకున్నాం. అంతకన్నా ఇంకేం లేదు. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. ఉడుపులన్నీ గాలుల కార్యము, కడుపులన్నీ వానల క్రమము. కాబట్టి మొదట చిమ్మి, ఆ తర్వాత కళ్ళేపి చల్లుతారు. దాని పేరు కళ్ళేపి. ఇప్పుడు ఆ పదం తెలుసో తెలియదు, అంటే నీళ్లు చల్లడం, దాన్ని కళ్ళేపి అంటారు. సరేనా? కాబట్టి గాలులంతా వచ్చి నీ యొక్క ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటే, హే భగవాన్, వానలులా తడుపుతూ ఉన్నాయి. శుభ్రం చేయడం గాలుల యొక్క కార్యం, తడపడం వానల యొక్క క్రమం. అది కార్యం, ఇది క్రమం, కార్యక్రమం, ప్రోగ్రామ్. అర్థమవుతుందా? ఇది సార్, ఇది ఈ యొక్క విశ్వంలో ఉండేటువంటి ప్రోగ్రామ్ ఇది. ఉడుపులన్నీ గాలుల కార్యము, తడుపులన్నీ వానల క్రమము. ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము, ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము. మురియని బ్రతుకులు ఈనాటి పాపము, మురియని బ్రతుకులు ఈనాటి పాపము. అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకో మా కళ్ళు. భగవాన్, రాత్రిపూట మనం చూస్తే చెట్లు అట్లా కదులుతూ ఉంటాయి. అదే పున్నమనటి రాత్రి అయితే, పౌర్ణమైతే ఆ చెట్ల ఆకుల మధ్యలో నుంచి వెన్నెల వస్తూ ఉంటే, ఆ వెన్నెల అక్కడ పడ్డప్పుడు ఈ ఆకులు అలా కదులుతూ ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా? అక్కడ ముగ్గులు వేసినట్టుగా ఉంటుంది. అందమైనటువంటిది, న్యాచురల్, సహజమైనటువంటి ముగ్గులు ఇవి, చెడిపోయేటువంటివి కావు. ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము, మురియని మనసులు ఏనాటి పాపము. అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకో మా కళ్ళు. నేను తెలియక అడుగుతాను ఒక మాట, దీనికి ఏమైనా ఖర్చా? ఆ చల్లని గాలుల్ని అనుభవించడానికి, వెచ్చని సూర్యకాంతిని అనుభవించడానికి, చందమామ వచ్చినప్పుడు చెట్లు కదులుతూ ఉంటే అక్కడ ముగ్గులు పరిచినట్టుగా కనిపించేటువంటి దృశ్యాలకి ఏమైనా డబ్బులు అవసరమా? టిక్కెట్లు ఏమన్నా ఉన్నాయా? ఇంత అందాన్ని చూడు, ఉదయం నుంచి ఒక్కసారి సూర్యోదయం అయిందంటే చాలు, అసలు అరుణోదయంతోనే ప్రారంభమైపోద్ది. సూర్యోదయానికి ముందు వచ్చేటువంటిది అరుణోదయం. అరుణోదయం రాగానే ఆ ఎర్రని కాంతి, అది ఎర్రదని కూడా చెప్పడానికి లేదు, అది క్రిమ్సనా ఏదని చెప్పడానికి లేదు, అదొక విచిత్రమైనటువంటి రంగులో మనకు కనపడుతుంది. సూర్యోదయానికి వచ్చేటప్పటికి ఆ కలర్ మారుతుంది. ఆ సూర్యోదయంలో వాటి యొక్క రంగులు మారుతూ ఉంటే ఆ వృక్ష పత్రాలు ఏవైతే ఉన్నాయో, చెట్లల్లో ఉండేటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటి రంగు ఒక విధంగా ఉంటుంది. 10 గంటలకు చూడండి వాటి రంగు మారిపోతుంది. కాబట్టి లేత అరిటాకులాగా కనపడతాయి, ఆ తరువాత ముదురు ఆకుల్లాగా కనిపిస్తాయి. మధ్యాహ్నం ప్రచండ భానుడు ఆకాశంలో వచ్చేటప్పటికీ వాటి యొక్క కలర్సే మారిపోతాయి. సాయంత్రం అయ్యేటప్పటికి రంగులు మారుతూ ఉంటాయి.
సాయం సంధ్యా సమయంలో నాకు అనిపిస్తుంది 2 కళ్ళు సరిపోవడం లేదు, భగవంతుడు ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండు ఈ అందాల్ని చూడ్డానికని. అందుకని దీపజ్యోతిర్ నమోస్తుతే. ఆ సాయం సంధ్యా సమయాన్న దీపాన్ని వెలిగించేవాళ్ళు పూర్వం. ఇప్పుడేం చేస్తారు తెలుసా, దీపాలని ఆర్పేసి సినిమాకు పోతారు. అది ఇంకేం లేదు, దీపాలు ఆర్పేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి భగవంతుని యొక్క ఇల్లు, హే భగవాన్, మొగ్గగా ఉన్నటువంటి బీజ రూపంలో ఉన్నటువంటి నీవు పుష్పంగా వ్యక్తమయ్యేటప్పటికీ ఈ విశ్వం ఈ విధంగా గోచరిస్తూ ఉంది. అంతేకాదు, ఇల్లు అంటే కేవలం ఊడ్చుకోవడం, నీళ్లు చల్లుకోవడం, కళ్ళేపి చల్లుకోవడం, కేవలం ముగ్గులేసుకోవడమే కాదు కదా. ఇంట్లో చాలామంది ఉండాలి, పిల్లలు ఉండాలనా లేదా? కిల్ల కిల్ల నవ్వుచు ఎగిరే గోవలు, కిల్ల కిల్ల నవ్వుచు ఎగిరే గోవలు, నీ సదనమున దోగాడు పాపలు. అమేజింగ్. కాబట్టి పిల్లలు ఇంట్లో దోగాడుతూ ఉంటారు. మీరు ఒక్కసారి ఆకాశంలో చూచి పక్షులు పోతూ ఉంటాయి చూసారా, వాటి యొక్క గమనం ఎట్లా ఉంటుందో మీరు ఒకసారి పరిశీలించండి. ఇట్లా పోతూ ఉంటాయి పక్షులు, ఇలా పోతూ ఉంటాయి. పిల్లలు ఇంట్లో దోగాడుతూ ఇట్లా ఆడుకుంటూ ఉంటారు. అది చూడాలి, ఆ సన్నివేశాన్ని చూడాలి. అటు దోగాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి ఆ బిడ్డల్ని చూస్తే ఎంత ఆనందమో. కానీ ఇప్పుడు బిడ్డలు దోగాడుతూనే ఉంటారు, భార్యాభర్తలు పేచీలు పడుతూనే ఉంటారు. ఎక్కడ మనం సుఖపడేది ఎక్కడ అంటున్నాను. చూడు, ఇవన్నీ కూడా నీ దగ్గర కనపడుతూ ఉన్నాయి నీ ఇంట్లో. కిల్ల కిల్ల నవ్వుచు ఎగిరే గోవలు, నీ సదనమున దోగాడు పాపలు. ఇంట్లో చిన్నపిల్లలు దోగాడినట్టుగా ఆకాశంలో పక్షులు తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉంటేనే ఇల్లు అయిపోద్దే, ఇంకెవరు ఉండాలా? చుట్టాలు ఉంటుందా కష్టాలు పెట్టడానికి? చుట్టే ఋతువులే నీ ఇంటి చుట్టాలు, చుట్టే ఋతువులే నీ ఇంటి చుట్టాలు, విరియని చూపులు మా కంటి శాపాలు, విరియని చూపులు మా కంటి శాపాలు, అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకోవు మా కళ్ళు. చుట్టం వచ్చాడనుకోండి, అట్లాగే స్థిరపడతాడా? చుట్టం కనుక అట్లాగే స్థిరపడేటట్లయితే వాడు రాకముందే మనం ఇల్లు ఖాళీ చేస్తాం. కానీ అది కాదు, వస్తాడు పోతా ఉంటాడు. కాబట్టి ఋతువులు ఉన్నాయనుకోండి, ఇదిగోనండి శిశిర ఋతువు వచ్చింది, ఇదిగోనండి హేమంత ఋతువు వచ్చింది, ఇదిగోనండి గ్రీష్మ ఋతువు వచ్చింది, ఇదిగోనండి వసంత ఋతువు వచ్చింది. కాబట్టి ఒక్కొక్క ఋతువు వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. కాబట్టి మనము పిల్లనిచ్చిన వాళ్ళు వస్తారు, పోతారు. మనకు పిల్లనిచ్చిన వాళ్ళు ఉంటారు, పోతారు, ఉండరు. ఒకవేళ ఉంటే కూడా వాళ్ళని ఎట్లా పంపించాలనో మనకు తెలుసు. ఇదంతా విద్య, బ్రహ్మ విద్య. ఇది మనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, స్వామీజీ అవసరమే లేదు వీటికి అన్నిటికి కూడా. కాబట్టి హే భగవాన్, కిలకిల నవ్వుచు ఎగిరే గువ్వలు, ఆకాశంలో గువ్వలు ఎగురుతూ ఉంటే చిన్నపిల్లలు దోగాడినట్టుగా కనపడతా ఉంది. ఆహా, ఏమి ఎంత అద్భుతమైనటువంటి విషయం. అట్లాగే వచ్చిపోయేటువంటి చుట్టాలు ఎవరు? ఋతువులే చుట్టాలుగా కనపడుతున్నది. ఏమి ఇల్లు అయ్యా నీది, అందాల హరివిల్లు నీ ఇల్లు. ఇప్పుడు మీ కనెక్షన్ ఏంటో తెలుసా? పుష్పహాస కదా. పూచిన్న పువ్వులే చిరు చిరు నవ్వులు. సరిపోయిందా? పుష్పహాస, పువ్వు అంటే నవ్వు కలిగిన వాడు. సరిపోయిందా? ఇప్పుడు ఆ నవ్వేంటో. ఇవన్నీ ఏదేదో ఊహించి రాసినవి కాదు, శాస్త్రమే అట్లా పాటల రూపంలో పెట్టాను, ఇంకంతా చేయలేదు. పూచిన్న పువ్వులే చిరు చిరు నవ్వులు, ఉరుముల రవములే కమ్మని పలుకులు. కాబట్టి వర్షాకాలంలో ఉరుములు మెరుస్తూ ఉంటే, అవన్నీ కూడా ఉరుముతూ ఉంటే అవి చక్కని నీ పలుకుల్లాగా మాకు అందుతూ ఉన్నాయి. పూచిన పువ్వులే చిరు చిరు నవ్వులు, ఉరుముల రవములే
కమ్మని పలుకులు సెలయేటి గలగలలు, తీయని రాగాలు సెలయేటి గలగలలు, తీయని రాగాలు, మానవ బ్రతుకులు మాయని గాయాలు, మానవ బ్రతుకులు మాయని గాయాలు, అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకోవు మా కళ్ళు, వింతైన ఊరేగింపు నిరంతరము, కన్నలేదెందుకు మా నేత్రము, కన్నలేదెందుకు మా నేత్రము, అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకో మా కళ్ళు, ప్రహసితం ప్రియ ప్రేమ వీక్షణం విహరణ చతే ధ్యాన మంగళం. హే భగవాన్, ఇది నీ చిరునవ్వు, ఇదే చిన్న విషయం కాదు ఇది. అట్లాగే నీ ప్రేమ వీక్షణం, నువ్వు ఎప్పుడు ఎవరిని చూసినా హే కృష్ణ, ప్రేమ వీక్షణం అంటే ప్రేమ చూపు, ఆ చూపు ప్రేమతో నిండినటువంటి చూపు. అందుకని పరమాత్మని విహాయస గతి అన్నది శాస్త్రం. విహాయస గతి, విహాయస అంటే విహాయ గతి ఇది విహాయస గతి. విహాయస అంటే ఆకాశం, గతి అంటే గమనం, అంటే ఆకాశంలో సంచరిస్తూ ఉండడం. చూడండి, విహాయస గతి. ఎవరు ఆకాశంలో సంచరించేది? ఆకాశం అంటేనే అవకాశ ప్రదాతృ ఆకాశ, కాబట్టి మనకు అవకాశాన్ని ఇచ్చేటువంటిది ఆకాశం. కాబట్టి ఆకాశంలో సంచరించడం విహాయాహ గతి, విహాయస గతి. కాబట్టి ఆకాశంలో సంచరించేటువంటి వాడు సూర్యుడు. ఇంతకు ముందేమో ప్రహసితం పుష్పహాస, పువ్వు వంటి నవ్వగలిగినటువంటి వాడు. ఇప్పుడేంటో తెలుసా, ఆయన యొక్క విహారం కూడా మనం చూడొచ్చు. ఇది ప్రేమ చూపు సార్, ఇదే ప్రేమ చూపు. అందువల్ల ప్రహసితం ప్రియా, హే ప్రియుడా, ప్రహసితం ప్రియా, ప్రేమ వీక్షణం, ప్రేమ వీక్షణం. అది ఎట్లాంటి చూపు? ప్రేమ చూపు. అది ఎట్లా ప్రేమ చూపు? ఆకాశంలో గతి, కదలిక, నీ యొక్క కదలిక ఆకాశంలో కనపడుతూ ఉంది. కదలిక ఇక్కడ గమనం, భగవంతుని యొక్క కదలిక ఆకాశంలో కనపడుతూ ఉంది. ఎట్లా కనపడుతూ ఉందో అంటే సూర్యుని యొక్క రూపంలో ఉండి ప్రపంచాన్ని వీక్షిస్తూ ఉన్నాడు అని అర్థం. అది ప్రేమ వీక్షణం. వీక్షణం అంటే చూపు. కాబట్టి ఎట్లాంటి చూపు అది? ఆకాశంలో ఉండేది. విహాయస గతి, ఆకాశంలో గమనం, కదులుతూ ఉన్నాడు. ఎవరు? సూర్య భగవానుడు. సూర్య భగవానుడు కదులుతూ ఉన్నాడు చూచారా? అది నీ యొక్క ప్రేమ చూపు. ఎంత లోతుగా మాట్లాడుతూ ఉందో ఈ అమ్మాయి. ఎందుకని? సూర్యమండల అంతస్థ హిరణ్మయ పురుష ఆదిత్య. కాబట్టి ఎవరు ఆదిత్యుడు అంటే? సూర్యుడు అంటే ఎవడు అని అంటే, ఆదిత్యుడు మనకు సూర్యుడు తెలుస్తూ ఉన్నాడు, కానీ సూర్యమండల అంతస్థ, కాబట్టి సూర్యమండలంలో ఉండేటువంటి వాడు, సూర్యమండల అంతర్వర్తి. కాబట్టి ఎవరు ఉండడం వల్ల సూర్యుడు సూర్యుడిగా ఉన్నాడు, ఎవరు ఉండడం వల్ల సూర్యునిలో ప్రకాశం మనకు తెలుస్తూ ఉందో, దేనిని ఆధారం చేసుకొని సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ ప్రకాశైక స్వరూపం ఎవరు అని అంటే అది సాక్షాత్ పరమేశ్వరుడే. అయ్యా, నువ్వు అట్లా ప్రేమ వీక్షణం సూర్యుడులాగా అక్కడ తిరుగుతూ చూస్తూ ఉన్నావు. ఇది ప్రేమ, నీ ప్రేమ. ఎందుకని? ఉదయాన్నే ప్రేమతో చూస్తున్నావు ఈ ప్రపంచాన్ని. సూర్యుడు రావడం అంటేనే ప్రేమ. ఎందుకంటే అదొక ప్రకాశం. సూర్య ప్రకాశంతో ఈ విశ్వము నిండినప్పుడే ఇక్కడ పనులన్నీ కూడా జరుగుతాయి. మనం ఏ కార్యక్రమం చేసుకోవాలంటే కూడాను సూర్యుని యొక్క ఉనికి అవసరం. అదే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. సూర్యుని రూపంలో పరమేశ్వరుడు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి సూర్యుడు ఒక్కసారి వికసించినట్లయితే
ప్రపంచమంతా ఒక్కసారి శోభాయమానం అవుతుంది. సూర్యుడు గనక లేడనుకోండి, ఒక్క క్షణం అసలు క్రియాశీలత్వమే ఉండదు ఈ ప్రపంచంలో. అందుకని సూర్యుడు లేనప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు ఈ ప్రపంచంలో. కాబట్టి సూర్యుని యొక్క ప్రకాశం ఏదైతే ఉందో అది నీ కనుచూపు. ఎందుకని? సూర్యమండలాంతర్వర్తివి నీవు గనక, సూర్యమండల అంతస్థ హిరణ్మయ పురుష ఆదిత్య. కాబట్టి ఆ ఆదిత్యుడిలో, సూర్యుడిలో ఉండేటువంటి వాడివి నీవే గనక ఒక్కసారి ఆయన చూస్తే, సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తే ఆ చూపులో యావత్ ప్రపంచం ఎట్లాగైతే మేల్కొంటూ ఉందో, జాగరణలోకి వస్తూ ఉందో, హే భగవాన్, అక్కడ సూర్యుడు అలా ప్రకాశించడానికి కారణమైనటువంటి వాడివి నీవు గనక విశ్వాన్ని సృష్టించిన వాడివి నీవు. ప్రహసితం ప్రియ, ఆ విశ్వాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు నీవు. ప్రేమ వీక్షణం. ఆ పదాలకు అర్థాలు అవి. కాబట్టి అంతా జ్ఞానమయం ఈ జగతే, అంతా ప్రేమమయం, అంతా జ్ఞానమయం ఈ జగతే, అంతా ప్రేమమయం. నింగి నేలను కదిపేది వెలుగు, నింగి నేలను కలిపేది వెలుగు, ఆ వెలుగులోనే అందరి పరుగు. నింగి నేలను కలిపేది వెలుగు, ఆ వెలుగులోనే అందరి పరుగు. వెలుగులకు వెలుగు ఎవరు ఎరుగు, అంతా జ్ఞానమయం ఈ జగతే, అంతా ప్రేమమయం. నింగి నేలను కలిపేది వెలుగు. చూసారా, సూర్యుడు వచ్చాడు, ఒక్కసారి చూచాడంటే ప్రేమ వీక్షణం. ఇప్పుడు ఆకాశంలో ఎక్కడో సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ మనం ఉన్నాం. అది నింగి, ఇది నేల, రెండింటినీ కలిపేటువంటి వాడు. నింగి నేలను కలిపేది వెలుగు, ఆ వెలుగులోనే అందరి పరుగు. ఆ వెలుగు వస్తేనే ఎవరి కార్యమైనా ఈ ప్రపంచంలో జరిగేది. వాస్తవానికి ఆ వెలుగేది? సూర్యుని యొక్క వెలుగని మనం అనుకుంటున్నాం. కాదు, సూర్యమండల అంతర్వర్తి, సూర్యమండల అంతస్థ హిరణ్మయ పురుష. కాబట్టి ఆ ఎవరు సూర్యునిలో ఉంటే, సూర్యుడు సూర్యుడిగా ప్రకాశిస్తూ ఉండాడు, అది వెలుగులకు వెలుగు ఎవరు ఎరుగు, అంతా జ్ఞానమయం ఈ జగతే, అంతా ప్రేమమయం. కాబట్టి ఆ సూర్యుడి నుండి, సూర్యునిలో ఉండి ఆయన ఆ ప్రకాశాన్ని మనకు అందిస్తూ ఉండాడంటే ఆ ప్రకాశం ఏదో కాదు, ఆయన యొక్క చూపు. ఎలాంటి చూపు? ప్రేమ వీక్షణం. అది ప్రేమతో కూడినటువంటి చూపు. కాబట్టి అంతా జ్ఞానమయంగా కనపడతా ఉంది. ఇది ప్రేమ వీక్షణం, అంతా ప్రేమమయంగా కనపడతా ఉంది. కాబట్టి ప్రహసితం ప్రియా ప్రేమ వీక్షణం విహరణంచతే ధ్యానమంగళం. విహరణంచతే కనుక విహరణంచతే ధ్యానమంగళం. ఆ భగవంతుని యొక్క విహరణం అంటే ఆయన విహరించినటువంటి ఉన్నాయి చూచారా, అదంతా ధ్యానమంగళం. ఎందుకని ధ్యానమంగళం? అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం. అశుభాల్ని తొలగించేటువంటిది, శుభాల్ని కలిగించేటువంటిది. స్మృతి మాత్రేణ యత్పుంసాం, అది స్మృతి మాత్రేణ, ధ్యాన మాత్రేణ యత్పుంసాం బ్రహ్మ తన్మంగళం విదు. ఇది మంగళకరమైనటువంటి ధ్యానం. కాబట్టి అది కల్పిస్తూ ఉంది. కనుక నీవు ఇక్కడ ఆడుకున్నటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో, క్రీడలు ఏవైతే ఉన్నాయో కృష్ణ, అవంతా మాకు ధ్యానావేశాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కళ్యాణకరంగా మాకు కనపడుతూ ఉన్నాయి, మంగళకరంగా మాకు కనపడుతూ ఉన్నాయి. జీవితంలో అనేకమైనటువంటి మంగళకరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఉదాహరణకు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, గృహప్రవేశం చేస్తాం, అది మంగళకరంగా భావిస్తాం.
బిడ్డలకి పెళ్ళిళ్ళు చేస్తాం, అది మంగళకరంగా భావిస్తాం. సో ఇటువంటి మంగళకరమైనటువంటి కార్యాలు అనేకం చేస్తూ ఉన్నాయి. కానీ మంగళాలకు మంగళం, సరేనా? ఇవన్నీ మామూలు మంగళకరమైనటువంటివి. కానీ అసలైనటువంటి మంగళం ఎక్కడుందంటే ధ్యానమంగళం. పరమేశ్వరుడు అనుగ్రహించేది మోక్షం. మోక్షం ఏదైతే ఉందో అది మంగళకరమైనటువంటిది. కనుక హే భగవాన్, ప్రహసితం ప్రియా ప్రేమ వీక్షణం విహరణంచతే ధ్యానమంగళం రహసి సంవిదో యా హృది స్పృశ. కాబట్టి రహసి సంవిద యా హృది స్పృశ, హృది స్పృశ అవన్నీ మా హృదయాన్ని తాకుతూ ఉన్నాయి. యా సంవిద, నీ యొక్క ఆ భాషలు ఏవైతే ఉన్నాయో అవి మమ్మల్ని శోభయంతి. నో మనః నహ మనః, నహ మా యొక్క మనః మనస్సుల్ని క్షోభయంతి, కలతబెడుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఈ దాగుడు మూతలు ఆడకుండా, అది పాయింట్. ఎందుకని? లేకపోతే కుహక అనేటువంటి శబ్దానికి అర్థమే లేదు. కపటవర్తనుడా, ఎందుకని? దాగుడు మూతలు ఆడగాయా, ఇది హైడ్ అండ్ సీక్ గేమ్. ఎవరిని అడగమన్నా నిన్ను? ఆ సూర్యుడిలో నేనున్నాను, మాకు సూర్యుడు కనపడతాడే కానీ నువ్వు కనపడవు. ఇది దాగుడు మూతలు. కాబట్టి ఈ సృష్టి ఉంది, సృష్టి వెనక ఉండేటువంటి ఆది బీజం నువ్వు. సృష్టి కనపడతాదే కానీ ఆది బీజమైనటువంటి బీజరూపమైనటువంటి నువ్వు కనిపించవు. నువ్వు కనిపించి కనిపించగా, వినిపించి వినిపించక, అనిపించి అనిపించక, ఇట్లా మమ్మల్ని బాధించడం ఏదైతే ఉందో ఇది ఎవరు చేస్తారంటే స్ట్రైట్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరు చేయరు. ఇది కపటవర్తనలు ఉంటారు చూచారా, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని అటువంటి వాళ్ళు చేసేది కుహక. కాబట్టి ఇప్పుడైనా తెలుసుకో చెప్తున్నాం, క్షోభయంతి, అవి మమ్మల్ని ఎంతో కలతబెడుతూ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 11. చల్లసి యద్వ్రజాత్ చారయన్ పశూన్ నళిన సుందరం నాథతే పదం. చల్లసి యద్వ్రజాత్ చారయన్ పశూన్ నళిన సుందరం నాథతే పదం. శిలతృణాంకురైః సిదతి నః, శిలతృణాంకురైః సీదతి నః కలిలతామనః కాంత గచ్చతి. చల్లసి యద్వ్రజాత్, చల్లసి యద్వ్రజాత్ చారయన్ పశూన్ నళిన సుందరం నాదతే పదం. నాథ, అయ్యా, కాంత అంటే ఇంతకుముందే చెప్పాం, అభిరూపతమః కాంతః ముందు శ్లోకాల్లో వచ్చింది. కాబట్టి సుందరమైనటువంటి వాడు, ఆకర్షించేటువంటి వాడు, అందమైనటువంటి వాడు, కాంత మనోహర అని అర్థం. కాబట్టి నాథ, మనోహర వాళ్ళు చెప్తున్నారు చూడండి. యత్ వ్రజాత్, యద్వ్రజాత్, జాగ్రత్తగా చూసుకుంటారండి పదాలని. యత్ వ్రజాత్, అయ్యా ఎప్పుడైతే వ్రజాత్, వ్రజభూమి నుండి అంటే బృందావనము నుండి, చారయన్ పశూన్, పశూన్ గోవుల్ని, చారయన్ తోలుకొని వాటితో కలిసి నడుస్తూ, చలసి నువ్వు వెళుతూ ఉంటావో, గోవుల్ని తోలుకొని నువ్వు పోతూ ఉంటావు కదా. ఎక్కడికి పోతావు నువ్వు? అడవికి పోతావు. చలసి యద్వ్రజాత్ చారయన్ పశూన్ నళిన సుందరం. కాబట్టి కమలములు వంటి, పద్మములు వంటి, అంటే నీ పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో నళిన సుందరం. నాథ తే పదం, తే పదం నళిన సుందరం. కాబట్టి నీ యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో, నీ పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు అడవికి పోయినప్పుడు శిల తృణాంకురై, శిల తృణ అంకురై, శిల రాళ్ళు, తృణ గడ్డి, అట్లాగే అంకురై అంటే పచ్చిక మోసులు ఉంటాయి చూసారా, అంటే కొద్ది కొద్దిగా మొలకలు వచ్చినటువంటివి ఉంటాయి అవి. కాబట్టి నీ యొక్క పాదపద్మాలు, చరణ కమలాలు చాలా సున్నితమైనటువంటివి, సుకుమారమైనటువంటివి. అవి ఆ రాళ్లల్లో, ఎందుకంటే చెప్పులు వేసుకోవాలా పరమేశ్వరుడు బృందావనంలో. అందుకని ఈరోజు కూడా బృందావనం వెళితే
అక్కడ చెప్పులు తీసేసి కారులోనో బస్సులోనో ఎక్కడో పెట్టేసి కేవలం కాళ్ళతో నడిచిపోతూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు కూడా నేను అట్లాగే నడిచాను. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజుల్లో ఆయన్ని అడవికి పంపించేటప్పుడు బృందావనానికి యశోదమ్మ పిలిచి, నాయనా కృష్ణ ఇదిగో ఇవి తిను అంటే తీసుకున్నాడట. నాయన ఈ మధ్యలో జాగ్రత్త, అక్కడ బావులు ఉంటాయి, అక్కడికి పోతావేమో అని ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్పింది. చివరిలో అన్నదట, అది బుజ్జి పాదాలు, చిన్న చిన్న పాదాలు, బ్రహ్మ గడిగిన పాదం అది కదా. ఆ పాదాలకి ఇదిగోనైనా ఈ చెప్పులు తొడుక్కొని పో అంటే పరమేశ్వరుడు అంటాడు, ఆ చిన్న వయసులో బాలకృష్ణుడు, అమ్మ నాకు అది వద్దే. అదేంటి నాన్న, ఇవన్నీ ఇస్తే తీసుకున్నావు, అది ఎందుకు తీసుకోవు? అమ్మ ఆ గోవులకి గడ్డి ఉంది, నాకు నువ్వు ఇచ్చినవి ఉన్నాయి. గోవులకి నీళ్లున్నాయి యమునలో, నాకు నువ్వు ఇచ్చిన నీళ్లు నేను తాగుతా అమ్మ. కానీ వాటికి చెప్పులు లేవు కదా, నేను ఎట్లా వేసుకొని పోతా? ఎంత వేదాంతమైనా చెప్పగలను, కానీ దీన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు ఉన్నాయా అని అడుగుతున్నా నేను. కాబట్టి ఆ పశువులకి పాదరక్షలు లేవు గనక నేను వేసుకోను అన్నటువంటి వాడు పరమేశ్వరుడు గనక ఆయన బృందావనాన్ని వదిలిపోతూ ఉంటే అందరూ ఏడ్చింది ఒకటైతే ఆ గోవులు ఏడ్చింది ఒకటి. అందరినీ ఎవరైనా ఓదార్చగలిగారేమో కానీ గోవుల్ని ఎవరు ఓదార్చలేకపోయారు. పరమేశ్వరుడే వెళ్ళి వాటిని స్పృశిస్తే అప్పుడు అవి శాంతించాయని భాగవతంలో ఉంది. కాబట్టి అక్కడ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ గోవుల్ని ఆయన నడుపుకుంటూ పోతూ ఉన్నాడు. తమాషా చూడండి, నాథ తే పదం శలత్ రుణాంకరై సేదతీతి. సీదతి అంటే బాధపడ్డా. కాబట్టి అవి రాళ్ళు నీకు తట్టుకున్నప్పుడు కానీ, లేక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కానీ, ఆ పచ్చిక మోసులు నీకు తగిలినప్పుడు కానీ, వీళ్ళు చెప్తూ ఉన్నారు, తే పదం శిలత్ రుణాంకరై సీదతి నహ. కాబట్టి బాధపడుతూ ఉన్నాం మేము. ఎందుకని? నీ చరణ కమలాలు గనక, తామరల వంటి పాదాలు గనక అవి ఎంత నొచ్చుకుంటాయో అని మేము బాధపడుతూ ఉన్నాం. హే కృష్ణ నహ కలిలతాం మనః కాంత గచ్చతి. హే కాంత మనోహర కలిలితాం మనః మనః నహ మనః, మా యొక్క మనసు కలిలితాం గచ్చతి, కల్లోలాన్ని పొందుతూ ఉంది, వ్యధ చెందుతూ ఉంది. అంటే పరమేశ్వరుడు చూడకుండా ఆయన వాళ్ళు ఉండలేరు, అది తమాషా. కాబట్టి అందరికీ ఆకర్షణీయంగా ఉండేటువంటిది అందం. నువ్వు దేన్నైనా ఎందుకు కోరుతావు చెప్పు? నాకు అది కావాలి అని నువ్వు అడిగావంటే అది నిన్ను ఆకర్షించడం వల్ల అడుగుతావు, కానీ లేకపోతే అడగవు. ఆకర్షించేది ఏది? అందమైనది ఆకర్షిస్తుంది. దీంట్లో రెండు రకాలు. ఆకర్షించేవన్నీ అందమైనవి కాదు. నిజమైనటువంటి అందం ఎక్కడుందో అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది కాంత, అది ఆకర్షణ శక్తి. కాబట్టి అది మనల్ని ఆకర్షిస్తూ పోతుంది. ఒకవేళ ఆకర్షణే గనక ప్రధానమైతే బాగా అర్థం చేసుకోండి, ఆకర్షణే గనక ముఖ్యమైనది అయితే ఈ ఆకర్షణలో అధర్మ మార్గంలో కూడా చరించే అవకాశం ఉంటుంది. ఉంటుందే లేదా? ఉండదా? కాబట్టి ఏదైతే ఆకర్షిస్తూ ఉంటుందో అది అధర్మమైనా కూడా ఆ వైపుకు పోతాడు. కానీ ఆకర్షించేది ఎలా ఉండాలో తెలుసా? ధర్మ రూపంలో ఉండాలి, కానీ అధర్మ రూపంలో ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఏ యొక్క ఆకర్షణ ధర్మ రూపంలో ఉందో, నియతి పరమేశ్వరుని యొక్క రూపంలో ఉందో అది మనల్ని ఆకర్షిస్తుంది. చూచారా? అది ఈశ్వర భక్తి. ఆ ఈశ్వర భక్తిలోనే ఈ నిజమైనటువంటి ఆకర్షణ మనకు దొరుకుతూ ఉంది అని అర్థం. కాబట్టి అయ్యా, గాయకులు ఎందరో ఉన్నారు, కానీ వాళ్ళు కనుమరుగవుతూ ఉన్నారు కాదా? బ్రహ్మాండంగా ఓ సరస్వతే పాడుతూ ఉందా అని అనిపించింది మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి కదా. ఇప్పుడు ఆ ఉందా? లేదు. కానీ గానం ఉందా లేదా? గాయకులు కనుమరుగైపోతూ ఉన్నారు, గానం ఉంది. ఎంతో శిల్పులు, జక్కన్న లాంటి శిల్పులు ఉన్నారు గతంలో. ఆ శిల్పులంతా కూడాను పోతూ ఉన్నారు, కనుమరుగైపోతూ ఉన్నారు. కానీ శిల్పం ఈరోజు కూడా ఉంది.
చిత్రలేఖనం అద్భుతమైనటువంటి రూపాలను చిత్రించినటువంటి రవివర్మ లాంటి చిత్రకారులు ఉన్నారు. వాళ్ళు ఈరోజు లేరు, కానీ చిత్రాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఉండినా లేకపోయినా అది వస్తూ ఉన్నాయంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏ శక్తి వాళ్ళలో ఉండడం వల్ల అవి వ్యక్తమవుతూ ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళు లేకపోయినా కూడాను వేరే వాళ్ళలో వ్యక్తమవుతూ ఉంది. ఇది మనోహర, హే కంత. ఇది ఆకర్షణ, ఇది ధర్మబద్ధమైనటువంటి ఆకర్షణ. విశ్వాతిశాయి సౌభాగ్యశీలత్వాత్. విశ్వ అతిశాయి, విశ్వాతిశాయి ఎట్లాంటి వాడు అని అంటే సౌభాగ్యశీలత్వాత్ సుందర. అది సుందరుడు అంటే. కాబట్టి విశ్వములో ఉండేటువంటి అందమంతా కూడాను ఆయన యొక్క అందమే. అంతేకాదు విశ్వాతిశాయి, విశ్వాన్ని మించినటువంటి అందం. కాబట్టి విశ్వంలో ఉండేటువంటి అందం విశ్వాన్ని మించినటువంటి అందం. అది విశ్వం కావచ్చు, లేక ఈ విశ్వములో భగవంతుని స్వరూపంగా వచ్చినటువంటి అవతారం కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నరసింహావతారం చూడండి, ఎంత భయంకరంగా ఉంటుంది. కానీ ప్రహ్లాదుడు ఎంత ప్రసన్నంగా ప్రార్థన చేశాడో మనకు సప్తమ స్కందం చూస్తే అర్థమవుతుంది భాగవతంలో. ఎందుకని? నువ్వు భక్తుడు అయితే ఇదంతా సుందరంగా కనపడుతుంది. కాబట్టి నడిల సుందరం నాదతే ఫలం, నాదతే పదం. కాబట్టి ఈ జగత్తులో ఏ అందం అయితే ఉందో ఈ అందం అంతా కూడాను, అంటే అందాన్ని సృష్టించిన వాళ్ళు లేకుండా పోవచ్చేమో కానీ అందం ఎక్కడికి పోయే అవకాశం లేదు. కారణం ఏమిటంటే సుందర సర్వాతిశాయి సౌభాగ్యశీలత్వాత్ సుందర. కాబట్టి అన్నిటినీ మించినటువంటి అందం నీ అందం. జగతిలోని అందమంతా నీదేనని తెలిసెనులే, జగతిలోని అందమంతా నీదేనని తెలిసెనులే, రవళించు రాగాలని నవ్వులుగా వినిపించెనులే. జగతిలోని అందమంతా నీదేనని తెలిసెనులే, రవళించు రాగాలని నవ్వులుగా వినిపించెనులే. మనసేమో మురిసిపోయే నీ జాడలు తెలియగనే, మనసేమో మురిసిపోయే నీ జాడలు తెలియగనే, విరిసెను వెన్నెల హృదిలోన నా మదిలోన, కురిసెను పువ్వులవాన, ఏమని తెలిపేదను నా భాగ్యము ఎంతని తెలిపేదను. కాబట్టి ఆ గోవుల్ని తోలుకొని నువ్వు పోతూ ఉంటే హే భగవాన్ నీ అడుగు జాడలు చూచి మురిసిపోతున్నావు. సూర్యుని చూస్తాం మురిసిపోతాం, ఆకుల్ని చూస్తాం మురిసిపోతాం, పువ్వుల్ని చూస్తాం మురిసిపోతాం. కాబట్టి ఇక్కడంతా ఎందుకని మురిసిపోతున్నామంటే అవన్నీ నీ యొక్క అడుగు జాడలుగా మాకు తెలుస్తూ ఉన్నాయి, అందుకని ఇంకేం లేదు. కాబట్టి నాథ, నాథ అంటే భర్త అని అర్థం. నాథ అంటే భర్త అని అర్థం. అంటే ప్రపంచస్య అధిష్టానత్వేన, ప్రపంచస్య అధిష్టానత్వేన భరణాత్ భర్త. కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీనికి అధిష్టానంగా, సబ్స్ట్రాటంగా, ఆధారంగా ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో, కాబట్టి ఒక భర్త ఉంటే ఆ ఇల్లు భరించబడుతూ ఉంటుంది కదా. కాబట్టి అట్లాగే ఈ ప్రపంచం ఏదైతే ఉందో భర్త, ప్రపంచస్య అధిష్టానత్వేన భరణాత్. కాబట్టి దీనికి అధిష్టానంగా ఉండి నువ్వు దీన్ని భరిస్తున్నావు గనక హే భగవాన్ నువ్వు నాథ, విశ్వాన్ని భరించేటువంటి వాడివి. విశ్వాన్ని ఎట్లా భరిస్తాడు నాయన? ఎగ్జాక్ట్లీ భరిస్తాడంటే మోస్తాడని కాదు, ధర్మరూపేణ, నియతి ఆర్డర్. కాబట్టి ధర్మరూపేణ, ఈ ధర్మరూపంలో ఈ ప్రపంచాన్ని ఇలా నిలిపినటువంటి వాడు. మనవాళ్ళు అంటుంటారు చుట్టూ నీళ్లే భూమికి కదా, అవునా? భూమి చుట్టూ ఉండేది ఏంటి? నీళ్లు తప్ప ఏమన్నా ఉన్నాయా?
మీరు అంత మట్టి పెట్టి మట్టిగడ్డ దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టండి, కరిగిపోద్దా లేదు? ఒకవేళ చుట్టూ నీళ్లుండయి, మధ్యలో భూమి ఉంది, ఒకవేళ ఇది కరిగిపోతే మనం అరిగిపోతాం. అలా కరిగిపోకుండా దాన్ని భరణాత్, దాన్ని భరించేవాడు ఎవరో అతడు పరమాత్మ. ఎందుకని? అక్కడ ధర్మం ఉంది. సైన్స్లోకి నేను ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. అక్కడ ధర్మం ఉంది. ధర్మ రూపంలో పోషించేటువంటి వాడు కనుక భర్త, నాథ అని అర్థం, ఇంకేం లేదు. ఓకే, కనుక నువ్వు ఆ విధంగా వెళ్ళి, ఇది భక్తి చూడండి ఎంత భక్తో. కాబట్టి నీకు ఆ శిలలు గుచ్చుకుంటాయేమో, తృణాలు గుచ్చుకుంటాయేమో, అంకురాలు గుచ్చుకుంటాయేమోనని మా మనసు ఎంతో కలత చెందుతూ ఉంది. అంటే పరమేశ్వరుణ్ణి ఎప్పుడు ఆనందంగా ఉంచాలి అనేది భక్తుని యొక్క లక్షణమై ఉండాలి. భగవంతుడిని ఎట్లా నువ్వు ఆనందంగా ఉంచుతావు? చక్కెర పొంగల్తోనా, పులిహోరతోనా? ధర్మరూపంలో భగవంతుడు ఉన్నాడు గనక, ధర్మరూపంలో దైవం ఉంది గనక నువ్వు ధర్మంగా నడుచుకుంటూ ఉంటే భగవంతుడికి నువ్వు సేవ చేస్తూ ఉన్నావని అర్థం. ప్రధానం ఇప్పుడు అర్థమైందే. కాబట్టి ఆ ధర్మానికి ఏ గ్లాని ఏర్పడ్డా కూడాను భక్తుడు సహించలేడు, భరించలేడు. ఎందుకని? అది భగవంతుని కష్టపెట్టినట్లే అవుతూ ఉంది గనక. కాబట్టి ఆయనకి ఎక్కడ, ఆయన పాదాలకి ఇప్పుడు పాదం ఎక్కడుంది చెప్పండి? పాదోస్య విశ్వాభూతాని త్రిపాదశ్యామృతం దివిహి. 3 పాదాలు మనకు కనపడడం లేదు, మనకు కనిపించేది ఒకే పాదం, అది ఈ విశ్వం. కాబట్టి ఈ విశ్వానికి, ఆ విశ్వం భగవంతుని యొక్క పాదం గనక ఆయన పాదానికి శిల తృణాంకురై అవి గుచ్చుకుంటే ఆయన ఏ విధంగా అయితే బాధపడుతూ ఉన్నాడో, ధర్మబద్ధమైనటువంటి ఈ ప్రపంచంలో మన వల్ల ఎక్కడ అధర్మం జరగకుండా మనం నడుచుకుంటే ఆయన పాదాలని కష్టపెట్టకుండా ఉన్నామని అర్థం. విశ్వాన్ని మనం కష్టపెట్టకుండా ఉన్నామని అర్థం. ప్లీజ్ నెక్స్ట్ 12. దిన్న పరీక్షయే నీలకుంతలై వనరుహాననం బిభ్రదావృతం. దిన్న పరీక్షయే నీలకుంతలై వరరుహాననం బిభ్రదావృతం. ఘనరజస్వలం దర్శయన్ముహు, ఘనరజస్వలం దర్శయన్ముహు మనసి నస్మరం వీరయస్యసి. దిన్న పరీక్షయే నీలకుంతలై వరరుహాననం వనరుహాననం బిభ్రదావృతం. అయ్యా, ఈవిడ చెప్తూ ఉంది 12వ గోపిక, ఇంకా 6 మందే మిగిలి ఉన్నారు మనకు. ఈవిడ ఏమైనా అయిపోయిందంటే ఈవిడ చెప్తూ ఉంది దిన పరీక్షయే. దిన పరీక్షయే అంటే రోజుకు పరీక్ష సమయం ఏదో తెలుసు, అది సాయంకాలం, అంటే చీకటి పడబోతూ ఉంది గనక దిన పరీక్షయే. సాయం సమయాన, సాయం సంధ్యా సమయాన. కాబట్టి సాయంకాల సమయాన నీలకుంతలై, నీల నల్లని, కుంతలై కురులు. కాబట్టి భగవంతుని యొక్క కురులు, ఆయన యొక్క వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి వేలాడుతూ ఉన్నాయి నల్లని కురుల చేత. వనరుహాననం బిభ్రతావృతం దిన పరీక్షయే. కాబట్టి ఆ సాయంకాల సమయంలో, అంటే సాయంకాల సమయం ఏంటి? పశువులు తోలుకొని వస్తున్నాడని అర్థం. గోవుల్ని తీసుకొని బృందావనం నుంచి స్వామి వస్తూ ఉంటే వీళ్ళు ఎదురు చూస్తూ ఉండారట. ఎప్పుడెప్పుడు చూస్తామా, ఉదయం నుంచి ఇప్పటి వరకు స్వామి దర్శనం కాలేదు, ఎలా ఉంటాడని చూస్తూ ఉంటే నీలకుంతలై, ఆ నల్లని కురులు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క ఆ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి పడుతూ ఉన్నాయి. దాని చేత ముఖం కప్పబడుతూ ఉంది. అది ఇంకేం లేదు, ఆవృతం, కప్పబడుతూ ఉందని అర్థం. కాబట్టి పరమేశ్వరుని తదేకంగా తదేవ అవలోకయతి, దాన్ని అలాగే దర్శించాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మధ్య మధ్యలో ఇవి అలా పడుతూ ఉంటే
ఆ ముఖారవిందం చక్కగా కనపడడం లేదట. ఆవృతం. ఏది? వనరుహాననం. పద్మము వంటి ముఖం. వనరుహాననం, పద్మం వంటి ముఖం ఏదైతే ఉందో, బిభ్రత్ ఆవృతం. బిభ్రత్ ఘన రజస్వలం. దానికి తోడుగా గోవుల మధ్యలో వస్తున్నాడు కదూ, ఘన రజస్వలం. ఆ గోధూళి, గోవులు నడుస్తూ ఉంటే ధూళి లేస్తూ ఉంటుంది, ఆ ధూళి చేత ఆయన ముఖం కప్పబడి ఉంది. ఇది ఈ గోపిక చాలా ఆధ్యాత్మిక లోతు కలిగినటువంటి గోపిక. అందుకని ఈవిడంటూ ఉంది, అయ్యా సాయం సంధ్యా సమయాన అరణ్యానికి వెళ్ళినటువంటి నీవు అక్కడి నుంచి గోవుల్ని తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో ఈ గాలికి నీ యొక్క కురులు అట్లా కదులుతూ ఉంటే, ఆ కురులలా కదలడం వల్ల నీ ముఖం మాకు స్పష్టంగా కనపడడం లేదు. ఎందుకని? ఆ కురుల చేత కప్పబడింది. ఘన రజస్వలం. గోధూళి లేస్తూ ఉంది కదా, ఆ గోధూళి అది చేసుకున్న పుణ్యం ఏమిటో కానీ నీ ముఖాన్ని కప్పేసి ఉండయి. పౌడర్. అర్థమవుతుంది? కాబట్టి ఇటు చూస్తే ఆ నీ కురుల చేత కప్పబడినటువంటి నీ ముఖ పద్మం, మరొక వైపు చూస్తే గోధూళి చేత కప్పబడినటువంటి నీ యొక్క ముఖ కమలం ఏవైతే ఉన్నాయో, దర్శయన్ మోహో. నువ్వేం చేస్తాడో తెలుసా? మోహో, మాటి మాటికి దర్శయన్, మాకు చూపుతూ. అంటే దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు స్వామి ఎంత హైట్ ఉంటాడో. గోవులు ఎంత ఉంటాయి కదా, ఆయన ఎంత ఉంటాడు, అది ఏజ్. అందువల్ల ఆ గోవుల మధ్యలో నుంచి ఇట్లొస్తాడట. వాళ్ళు అలా చూచేటప్పటికి ఇటుపోతాడు. కాబట్టి గోవులను అడ్డం పెట్టుకొని దోబుచ్చులాడుతూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి నీ ముఖ పద్మాన్ని, నీ ముఖ కమలాన్ని తదేకంగా దర్శించాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఎన్ని విఘ్నాలు. నంబర్ 1, నీ యొక్క కురులు కప్పేస్తూ ఉన్నాయి కనిపించినప్పుడు. అంటే ఆయన ఇట్లా వచ్చాడు అనుకోండి, అబ్బా కనపడుతున్నాడు అనుకునేటప్పటికి అవి అట్లా ఊగుతాయట. అంతేగాని ఆయనకేం మనలాగా బట్టతలు కాదు. అర్థమవుతుంది? ఆ కుర్రులు అలా ఊగుతాయి, అందుకని ముఖ పద్మం కనిపించదు. ఒక్కొక్కసారి ఆ గోధూళి ఏదైతే ఉందో అది ఆయన ముఖ పద్మాన్ని కప్పేస్తూ ఉంది కనుక కనిపించదు. పోనీ అవి ఉన్నా కూడా చూద్దామంటే ఈయన మధ్య మధ్యలో అటొస్తాడు. అట్లొస్తే గోవు కన్నా చిన్నవాడుగా ఉంటాడు కనుక అసలు కనిపించే అవకాశం లేనే లేదు. ఘనరజస్వరం. దర్శయన్ ముహుహు. ముహుహు మాటి మాటికి ఇలా చూస్తూ అలా చూపుతూ, దర్శయన్ అలా చూపుతూ చూపుతూ, మనసి నస్మరం వీరా యశసి. హే వీరా, వీరుడా, ఓ పరాక్రమవంతుడయ్యా, పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉండవు, మమ్మల్ని ఈ విధంగా ఏడిపిస్తూ ఉండవు. ఏడిపించేటువంటి వాడు వీరుడైతే తమరు వీరా. ఎందుకని? నహ, మా యొక్క మనసి, మా మనస్సును స్మరం యచ్చసి. స్మరం యచ్చసి. స్మరం అంటే మన్మధుడు. కాబట్టి నిన్ను తదేకంగా దర్శించాలనేటువంటి మాలో ఒక విరహాగ్నిని రేపుతూ ఉన్నావు ఈ పనులన్నీ కూడా చేసి. హే కృష్ణ, కాబట్టి నిన్ను తదేకంగా దర్శించాలంటే ఇవన్నీ అడ్డంకులుగా ఉన్నాయి, ప్రతిబంధకాలుగా కనపడుతున్నాయి. సాయంకాలం సమయం, దిన పరీక్షయే. సాయంత్రం సమయం ఏంటో తెలుసా? అది రాత్రికి ఆరంభం. రాత్రికి ఆరంభం అంటే రాత్రి కనుక వచ్చిందనుకోండి మనకి చీకటి వచ్చేస్తుందని అర్థం. అంధకారం. చీకటి దేనికి సంకేతం? తమో గుణానికి సంకేతం. చీకటి ఇక్కడ త్రిగుణాలు, తమో గుణానికి సంకేతం. కాబట్టి అనువైనటువంటి కాలం ఇది. ఏది? చీకటి వ్యాపించడానికి చాలా అనువైనటువంటి కాలం కనుక ఇది తమో గుణానికి సంకేతం. ఈ తమో గుణం ఏదైతే మనలో ఉందో ఇది పరమాత్మను దర్శించడానికి అవరోధంగా ఉంది. నంబర్ 1 త్రిగుణాలు. పోని రజోగుణం అంటావా? అదేంటో తెలుసా? ఈ విరహాగ్నిని రగిలించడం. కాబట్టి నీ వైపు నువ్వు ఇది మన స్మరం యచ్చసి నహ మనస్. కాబట్టి మా యొక్క మనసుని నువ్వు మన్మధుడికి ఇస్తూ ఉండవు. అంటే మాలో విరహాగ్నిని లేపుతూ ఉండవు. ఇంకా కనిపించలేదు భగవంతుడిని. ఈ విరహాగ్ని ఏదైతే ఉందో రజోగుణం. సీనావు. కాబట్టి రాత్రికి ఆరంభం సాయంత్రం గనక దిన పరీక్షయే.
కాబట్టి ఆ సాయంత్రం సమయం ఏదైతే ఉందో రాత్రికి ఆరంభం గనక అది తమో గుణానికి సంకేతం. మాలో ఏ విరహాగ్నినైతే రెచ్చగొడుతూ ఉన్నావో ఇది రజోగుణానికి సంకేతం. ఇక గోధూళి, పవిత్రమైనటువంటి గోమాత యొక్క పాదధూళి ఏదైతే ఉందో అది సత్వగుణానికి సంకేతం. ఈ 3 గుణాల మధ్య ఒకసారి పాటలో కూడా రాసుళ్ళ 3 గుణంబులలో నీవు ముక్తుడగా లేరా, ఆ 3 గుణంబులలో నీవు ముక్తుడగా లేవా అని పాటల్లో వృధా చేయబోకు జన్మము సదారాదు నీకు, ఈ జన్మము సదారాదు నీకు. కాబట్టి ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నవో వీటిలో చిక్కుకుపోయాం మనం, గుణాలలో చిక్కుకుపోయాం. కాబట్టి గుణాలని దాటాలి. ఇది చాలా లోతైన విషయం. ఏం గోధూళి ఉంటేవే, గోధూళితో కప్పబడితే కురుల చేత కప్పబడితే చీకటి పడితే బాగా ఆలోచించండి. ముంగురులు కూడా కృష్ణుడే కదా, అవునా? ముంగురులు కూడా కృష్ణుడే, కానీ ఎగ్జాక్ట్లీ కృష్ణుడు ముంగురులు కాదు. గోధూళి కూడా కృష్ణుడే, కానీ కృష్ణుడు గోధూళి కాదు. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి సత్వగుణం కృష్ణుడే, కానీ కృష్ణుడు గుణాలలో లేడు. రజోగుణం కృష్ణుడే, కానీ కృష్ణుడు గుణాలలో లేడు. సత్వగుణం, కాబట్టి సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను కృష్ణుడి కన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు. ఇవన్నీ కృష్ణుడే, కానీ కృష్ణుడు మాత్రం ఇవి ఏవి కాదు అనేటువంటి సత్యం. ఇప్పుడు అవి ఉంటే నీకే నష్టం. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. ఉంటే ఏమి అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు. ఉంటే ఏమి అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు. ఎక్కడ లేదు ఆకాశము అంటుటకివ్వదు అవకాశము, ఎక్కడ లేదు ఆకాశము అంటుటకివ్వదు అవకాశము. ఆత్మ ఎప్పుడు అసంగము, ఆత్మ ఎప్పుడు అసంగము, ఎందుకు నీకు గుణసంగము. ఆత్మ ఎప్పుడు అసంగము, ఎందుకు నీకు గుణసంగము. ఉంటేనేమి అంటకపోతే మంటలు మాయలు మనిషికి లే. చీకటి ఉంటే ఉండని, ఎందుకని? చీకటి కూడా కృష్ణుడే, కానీ కృష్ణుడు చీకటి కాదు. సో బ్యూటీ అది అర్థం చేసుకునేటువంటి పద్ధతి. కాబట్టి ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నవో ఈ త్రిగుణాల మధ్యలో గుణాతీతుడైనటువంటి పరమాత్మని నేను దర్శించలేకపోతున్నాను అని ఆ గోపిక బాధపడుతూ ఉంటే దాని అంతరార్థం ఏంటో తెలుసా? అమ్మ, పరమేశ్వరుణ్ణి గుణాలు కప్పలేవు. అర్జున,
గుణానేతానతీత్యాత్రేన్ గుణానేతానతీత్యత్రేన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తోమృతమశ్నుతే. విముక్త అమృతం అశ్నుతే. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో చెప్తాడు, హే అర్జున, ఈ దేహము ఆవిర్భవించడానికి దేహ సముద్భవాన్ కాబట్టి దేహి దేహ సముద్భవాన్ కాబట్టి దేహి ఆత్మవైనటువంటి నీకు ఈ దేహం కలగడానికి గుణాన్ ఏతాన్ ఏతాన్ గుణాన్ ఏవవి 3 కాబట్టి ఆ 3 గుణాలని అతీత్య అతిక్రమించి వాటిని గనక దాటిపోయినట్లయితే గుణాతీత స్థితికి గనక నువ్వు పోతే జన్మ మృత్యు జరా దుఃఖయే. కాబట్టి జన్మ లేదు గనక మృత్యువు లేదు. ఆ మధ్యలో వచ్చేటువంటి జర ముసలితనము లేదు. జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త వాటి నుంచి విడిపడి అమృతం అశ్నుతే నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. కాబట్టి ఈ గుణాలు ఏవైతే ఉంటాయో అవి ఉంటే ఉండని, వాటి వల్ల నీకేమీ లేదు. ఆ గుణాలని ప్రకాశింపజేసేటువంటి వాడు కూడా పరమేశ్వరుడే. ఆయన గుణాతీతుడు. క్లియర్నా? ఇప్పుడు సూర్యుడు లేడు అంటాం మనం. అయ్యా బంగాళాఖాతంలో ద్రోణి కాబట్టి అంత మేఘావృతం అయిపోయింది ఆకాశం తెలంగాణలో, సూర్యుడు కనిపించడం లేదు అంటే మేఘావృతం అయి ఉంది, సూర్యుడు కనిపించడం లేదు అంటే సూర్యుడు లేడని నీ భావమా? సూర్యుడే లేకపోతే మేఘం ఎట్లా కనిపిస్తూ ఉంది నీకు? మేఘం కనిపిస్తూ ఉండడంలోనే నీకు సూర్యుడు ఉండాడని అర్థం. గుణాలు తెలియడంలోనే గుణాతీతుడైనటువంటి పరమేశ్వరుడు ఉండడం వల్లే ఈ గుణాలు తెలుస్తూ ఉన్నాయి గనక గుణాలు ఉంటే ఉండని, ఉంటేనేమి, అంటకపోతే మాయలో మంటల మనిషికి లేవు. ఎక్కడ లేదు ఆకాశం, అంటుటకివ్వదు అవకాశం. కాబట్టి నువ్వు ఈ ఆయన దుమ్ముంది, ధూళిగా ఉంది, గోధూళి ఆయన ముఖాన, ముంగురులు ఉన్నాయి, ఇవన్నీ నీకెందుకయ్యా? ఎందుకని? ఆయన ముంగురులకు పరిమితం కాదు, ఆయన గోధూళికి పరిమితం కాదు, సమస్తానికి ఆధారమైనటువంటి అధిష్టానమైనటువంటి పరమేశ్వరుడు. కాబట్టి అవి వస్తే ఉండని, రాని ఏదైనా పోనీ ఎంతైనా, రాని ఏదైనా పోనీ ఎంతైనా, రానిది పోనిది నీ మహిమా. రాని ఏదైనా పోనీ ఎంతైనా, రానిది పోనిది నీ మహిమా. దానిని మరచుట నా తరమా. కాబట్టి కేవలం కురులు కమ్మేశాయని, గోధూళి నింపేసిందని నువ్వు ఆయన మహిమను మర్చిపోతావా? ఇవి కప్పగలవా? సమస్తంలో నిబిడీకృతమైనటువంటి పరమాత్మని గోధూళి కప్పేది ఏమిటి? ముంగుర్లు కప్పేది ఏంటి? బాగా అర్థం చేసుకో. రాని ఏదైనా పోనీ ఎంతైనా, రానిది పోనిది నీ మహిమా. దానిని మరచుట నా తరమా. ఇష్టమున్నా గాని కష్టమైతేనేమి, ఇష్టమున్నా గాని కష్టమైతేనేమి, నష్టమేరుగనిది నీ స్మరణ, నష్టమేరుగనిది నీ స్మరణ. రాని ఏదైనా పోనీ ఎంతైనా, రాని ఏదైనా పోనీ ఎంతైనా, రానిది పోనిది నీ మహిమా. దానిని మరచుట నా తరమా. ఎవరు నీ సాటి, ఎవరు నీ సాటి, ఉండరెవరు నీ తోటి, ఎవరు నీ సాటి, ఉండరెవరు నీ తోటి. నా మనసు నీదంటి నీ కొరకే ఉంటి, నా మనసు నీదంటి నీ కొరకే ఉంటి. దైవము నీవని నే కనుగుంటి, దైవము నీవని నే కనుగుంటి.
రాని ఏదైనా పోనీయతైనా రానిది పోనిది నీ మహిమ దానిని మరచుట నా తరమా. నాయనా క్లియర్? ఇక్కడికి 12 శ్లోకాలైనవి, ఇంకా 6 శ్లోకాలు ఉన్నాయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.